ఈనాటి శిలువ ధ్యానములు మరి కరెంటు అంతరాయం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ ఆ మాదిరిగానే సంపూర్ణ రాత్రి కూడిక కూడా కొనసాగించుకోవడానికి దేవుడు కృప చూపాడు. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా గడపడానికి, దేవుని యొక్క మాటలను మన జీవితాల్లో సరిచేసుకోవడానికి మరి ఈ యొక్క ఉన్నతమైన సమయం. మరి ఇంతవరకు చాలా కీర్తనలు పాడుకుని ఉన్నాం. మనపూర్వకంగా దేవుని లేఖన భాగాల్లో నుంచి కూడా కొన్ని మాటలను మనము నేర్చుకుందాం. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని నీ కృప సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని నీ కృప స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా, కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి మన యొక్క సంపూర్ణ రాత్రి కూడిక కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఐజయా చాప్టర్ 57 verse 15 to 21. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడు ఇలా తెలియజేస్తున్నాడు, నేను
మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినయము గలవారి వద్దను దీన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను. చాలు. ఈ భాగమును మనం చదివినప్పుడు ఈ భాగంలో ఒక ఉన్నతమైన ఉపదేశము మనకు కనిపెడుతూ ఉంది. ఎవరైతే వినయము కలిగి పశ్చాత్తాప మనస్సు కలిగి వారై ఉంటారో వారికి ప్రభు అయిన దేవుడు తన కృపగల వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో పొందాలని నిర్ణయించుకోవడాన్ని తెలియజేస్తుంది. వినయము గలవారి ప్రాణం అనే మాట జీవితంలో విపత్తులు, వేదనల వల్ల హృదయము బద్దలైన స్థితిని తెలియజేస్తూ ఉంది. ఈ అంశంలో లేదా ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నలిగిన వారి ప్రాణము. వినయము కలిగి నలిగిన వారి ప్రాణమును దేవుడు ఏ రీతిగా ఆదరిస్తున్నాడు. అందుకే ఆయనకున్నటువంటి ఉన్నతమైన నామములు మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, ఆ నిత్య నివాసి అయినటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి ఈ విశిష్టమైన లక్షణాలను మనం గమనించినప్పుడు వాక్యము సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన సంగతులు ఏంటంటే, ఆనాడు ఈ యొక్క విశ్వాసులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, క్రూరులైనటువంటి అవినీతిపరులైనటువంటి యూదా నాయకుల చేతిలో హింసల పాలైనటువంటి వారు, వారి స్థితిని ఈ అధ్యాయము తెలియజేస్తుంది. యూదా గోత్రపు వారి చేతిలో యూదులైనటువంటి అన్యులు యేసు ప్రభువును వారు ఎరుకకు ముందు అన్యులుగా ఉన్నటువంటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని చేసినటువంటి హింసలు, బాధలు, ఆ పరిస్థితులన్నీ భాగంలో మనం చూస్తాం. ఇంకా 14వ వాక్యంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గముల నుంచి తీసివేయడని ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి సమయాల్లో వారిని ఎగతాళి చేస్తూ యూదులైనటువంటి వారు అనేక విధముగా బాధపరిచినటువంటి సందర్భము ఈ అధ్యాయంలో కనపడుతూ ఉంది. అయితే ఇందులో నీతిమంతులను అనీతిమంతులను కనిపిస్తూ ఉంటారు. మనము 57వ అధ్యాయం మొదటి మాటను చూసినప్పుడు అక్కడ నీతిమంతులు కనపడుతూ ఉంటారు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఒకనికి తోచదు. ఇది నీతిమంతుల యొక్క విధానం. ఈ 3 మాటలు అక్కడ తెలియజేస్తాయి. అయితే 3వ మాటను చూసినప్పుడు, మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరక్కడికి రండి. మీరెరుగని ఎగతాళి చేయుచున్నారు, ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు. మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా. చాలమ్మా పిల్లలు, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి అయిష్టులైన బిడ్డలను మంత్రప్రయోగపు కొడుకులారా అని పిలవడాన్ని మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఎవరిని ఉద్దేశించి మాటను పలికాడని మనం పరిశీలిస్తే, ఆనాడు యూదులైనటువంటి వారు దేవుని పిల్లల విషయంలో వారు చేసినటువంటి ఆ భయంకరమైన పరిస్థితులకు ఇది మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఎందుకనగా యూదా ప్రజలు ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టి
విగ్రహారాధన చేస్తున్నటువంటి జాతుల దేవతలను ఆరాధించుటకు ఎంచుకున్నవారు. అంత మాత్రమే కాకుండా ఆ దేవతల యొక్క ఆరాధనలో అవినీతి, వ్యభిచారము, మాంత్రిక విద్య, నరబలులు మొదలైనవన్నీ అందులో ఉంటాయి. కానీ దేవుడు ఎవరిని పాపముతో తప్పించుకొనివ్వడు అనే విషయాన్ని వారు గ్రహించలేని సమయంలో ఈ రీతిగా వారిని పిలిచినట్లుగా చూస్తాం. అందుకే నీతిమంతులను అనీతిమంతులను, వినయము గలవారి ప్రాణమును దేవుడు ఉజ్జీవింపజేస్తాను అన్నాడు. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాను అన్నాడు. దీన మనస్సు గల వారి ప్రాణమును, వినయముతో ఎవరైతే ఆయన యొద్ద దీన మనస్సు కలిగి కనిపిస్తారో వారి ప్రాణమునకు ఆయన ఉజ్జీవమునిస్తాననే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంకే మాటను మనము గమనించినట్లయితే ఇక్కడ అనీతిమంతులను అనగా దుష్టులు అని పిలువబడిన వారిని ప్రత్యేకంగా సూటిగా పలికినట్లుగా మనం చూస్తాం. 21వ వాక్యాన్ని చూసినప్పుడు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. చాలండి. దెర్ ఈస్ నో పీస్ సేస్ మై గాడ్ ఫర్ ద విక్డ్. దుష్టులు అనబడిన వారు ఎవరు అంటే దేవునికి దూరంగా ఉండేవారు. దుష్టులు అంటే ఇంకేయో పెద్ద నేరాలు, పెద్ద పాపాలు చేయక్కర్లేదండి. దేవునికి దూరంగా ఉండేవారిని దుష్టులు అంటారు. అక్కడ దానికి ముందు మాటనే 20వ వాక్యం ఉంటుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తి లేనటువంటి వారికి ఉన్నటువంటి స్వభావాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ భక్తి లేని వారిని దుష్టులని పిలిచాడు. అటువంటి వారికి నెమ్మది ఉండదండి వారి జీవితాల్లో. నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఎవరంటే దుష్టులు అన్నారు. ఆ దుష్టులు అనే వారు ఎవరంటారంటే భక్తిహీనులు అనేటువంటి స్వభావము. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. సముద్రం ఎప్పుడైనా ఆగుతుందా? ఏమండి, సముద్రం ఎప్పటికీ ఆగదు. అది అలలతో అటు ఇటు కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. దానికి స్టాప్ అనేది లేదు. మనిషి కన్నా స్టాప్ ఉంటుంది. హార్ట్ ఆగిపోతే, గుండె ఆగిపోతే మనిషి ఆగిపోతాడు. కానీ సముద్రానికి ఇక ఉండదు. గనుకనే భక్తిహీనుల యొక్క జీవితంలో, దుష్టుల జీవితంలో కదులుతున్న సముద్రం వలె నెమ్మది లేని వారుగా, నిమ్మలింపు లేని వారుగా ఉంటారనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పరిశుద్ధులను, నీతిమంతులను, అలాగే దుష్టులను, వారికి ఉన్న స్వభావాలను మనం ఈ భాగంలో చూడగలుగుతాం. నీతిమంతులు నశించుట చూసి ఎవరు దానిని మనసులో పెట్టరు. భక్తిహీనులైన వారు తీసుకొని పోబడుచుంటారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఇక్కడ నీతిమంతులు, భక్తిహీనులు, అమాదిరిగా దుష్టులు, వినయము కలిగిన వారు 4 రకములైనటువంటి వ్యక్తులు కనపరచబడుతూ ఉన్నారు. వారి వారి విధానాలను బట్టి వారికి దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయి. వారి వారి విధానాలను బట్టి వారి జీవితాల్లో దేవుని కార్యాలు కనపరచబడతాయి. 19వ వాక్యంలో చూసినప్పుడు వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరినట? ఈ దుష్ట స్వభావము కలిగినటువంటి వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించేవాడు ఎవరంటే దేవుడు. స్తోత్రం. భక్తిహీనులలో భక్తిని కలుగజేయవాడు ఎవరంటే దేవుడు. ఏ విధానములో భక్తిహీనులను భక్తిలోనికి నడిపిస్తాడు, ఏ విధానములో దుష్టులకి దేవుని ఎడల లేదా ఆ యొక్క నెమ్మది కలిగిన స్వభావమును కలుగు చేస్తాడనే మాటను చూస్తే 18వ వాక్యం అంటుంది, నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. స్తోత్రం. ఎవరినండి? ఎవరిని? దుష్టులను, నీతిమంతులు కాదు. నీతిమంతులను మనం మొదటి వాక్యంలో చూసాము.
దుష్టులకున్న స్వభావము, దుష్టులను దేవుడు ఏ రీతిగా తన సన్నిధికి నడిపించుకుంటున్నాడు, దుష్టులకున్నటువంటి ఆ స్వభావములో దేవుని ఉద్దేశం ఏమైంది? దుష్టుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నాడు. అయితే వాడికి ఏం చేస్తున్నాడంటే అనారోగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. దుష్టుడంటే దేవుని సన్నిధికి నడవని వాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకో. వాడికి ఏం చేస్తున్నాడు? అనారోగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. అనారోగ్యాన్ని ఆయనే కలుగు చేసి మరలేం చేస్తున్నాడు? ఆయనే స్వస్థతనిస్తున్నాడు, ఆయనే తన సన్నిధికి నడిపిస్తున్నాడు, వాడు ఆయన ఎరుగునట్లుగా నడిపిస్తున్నానంటాడు. అందుకే నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తున్నాను. దుఃఖించువారు ఓదార్చబడాలి అంటే వారిలో ఏముండాలట? కృతజ్ఞత అనే బుద్ధి ఉండాలి. కృతజ్ఞత అనే బుద్ధి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యములు చేసిన దేవుని ఊరకనే మర్చిపోతాం. ఏమండి? ఊరకనే మర్చిపోతాం. నాకేం చేశాడు దేవుడు, నువ్వు దేవుడికి ఏం చేసావు ఎప్పుడు మనం ప్రశ్నించుకోము. మన జీవితం అంతా ఎలా ఉంటుందంటే దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, ముందు దేవునికి నువ్వేమిచ్చావు అది ఎప్పుడు ప్రశ్న వేయమండి. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారి నుంచి ఆశిస్తాం, కానీ మనం ఎదుటి వారికి ఏమన్నా ఇచ్చామా? ఆమె నాకు అది లేదు, ఆయన నాకు అది లేదు, ఆమె నాకు అది చేయలేదు, ఆయన నాకు ఇది చేయలేదు. మనం ఇతరుల మీద, మన నైబర్స్, మన రక్త సంబంధుల మీద ఏమవుతుంటాము? వాపోతుంటాము. వాళ్ళు నాకేం చేశారు, మొన్న నాకేం చేశాడు, మా తమ్ముడు నాకేం చేశాడు, నువ్వు ఆయనకేం చేశావు, నువ్వు నాకేమి ఇచ్చావు అనే ముందు నేను నీకేమిచ్చాను అనేది ప్రశ్నించుకుంటే దానికి సమాధానం దొరుకుతుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాత్రం అంటే దుష్టునిలో నెమ్మది కావాలంటే వానికి అనారోగ్యమును ఆయనే కలుగజేస్తున్నాడు. దుష్టునికి దేవుని ఎడల భయభక్తులు కావాలి అంటే వాడు స్వస్థత లేనివాడుగా, నిమ్మలమైనటువంటి స్వభావం లేనివాడుగా, నిమ్మలమైన మనస్సు లేనివాడుగా ఆయనే చేసి, వాడు తన బుద్ధిని ఎప్పుడైతే మార్చుకుంటాడో, కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నేనే వాడిని స్వస్థపరుస్తాను. అండి ఆ మాట అంటున్నాడా? 19వ వాక్యంలో అన్నాడు కదా, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వాడిని స్వస్థపరుస్తాను. రోగము కలుగు చేయవాడు ఆయనే, నెమ్మది లేకుండా చేయవాడు ఆయనే, భక్తిహీనతలో నడిపించేవాడు ఆయనే. ఆ భక్తిని ఎరిగి నడుచుకునే విధానంలో ఉండాలని మనకు మొదటి వాక్యంలోనే నీతిమంతుల జాబితాను చూపించాడు. 57వ అధ్యాయం మొదటి వాక్యం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని లెక్క చేయరు, భక్తిహీనులు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఇక్కడ దుష్టునికి నీతిమంతునికి ఉన్నటువంటి ఆ స్వభావాన్ని, ఆ వ్యత్యాసాన్ని మనుషులు గ్రహించట్లేదు, ప్రజలు గ్రహించట్లేదు, విశ్వాసులు గ్రహించట్లేదు. ఆ వ్యత్యాసం, ఆ తేడా, దాని ప్రభావము, దాని నుంచి పొందేటువంటి ఆ మేలులు, ఆశీర్వాదాలు గ్రహించట్లేదు. మంచి చెడుకు ఏ రీతిగా తేడా ఉంటుందో నీతిమంతునికి, దుష్టునికి, భక్తిహీనునికి తేడా ఉంటుంది. ఆ తేడాను భక్తిహీనుడు గ్రహించట్లేదు. నీతిమంతుడు నశించుట ఎవరు చూసి దాన్ని గ్రహించట్లేదు. నీతిమంతులకి అనేకమైనటువంటి ఆపదలు అని అంటాడు. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మిన వారికి ఆపదలు, శోధనలు ఉంటుంటాయి, కానీ దాన్ని గ్రహించడం కష్టము. భక్తిహీనుడు అటువంటి వాటిని చూసి ఏమనుకుంటాడంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మారు, వీళ్ళు వాళ్ళు నమ్మారు, ఇది చేశారు, అది చేశారు, అయినా వీళ్ళ జీవితం అంతా శ్రమలేదు. అందుకే అక్కడ వారికి నీతిమంతుడికున్న ఆ తేడాను గ్రహించలేకపోతున్నారు, అది మనసులో నుంచి దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుని బట్టి అంటాడు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతుడు కొనిపోబడుచున్నాడని ఎవరు తెలుసుకోవట్లేదు. ఆ వేరియేషన్, ఆ వ్యత్యాసం అనే దాన్ని గ్రహించట్లేదు. ఇంకా అంటాడు, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమును నడుస్తున్నారు, తమ పరుకల మీద నుండి పరుండి విశ్రమించుచున్నారు. యూదా
ప్రజలను పిలుస్తున్నాడు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక దాచుకున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా. అక్కడ మాటను తెలియజేసినప్పుడు యూదా ప్రజలు చేసినటువంటి ఆ తప్పుడు పని ఏంటంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు. దేవుడు మానవ మనస్సాక్షిని అద్భుతంగా నిర్మించాడు. అయితే మోసపూరితంగా జీవించేవారు తమ అంతరంగంలో కానీ బాహ్యంగా కానీ ఎప్పటికీ నిజమైన సమాధానం కలిగి ఉండలేరు. కారణం ఏంటంటే వారు పాపం చేసినంత కాలం వారి జీవితాలు అల్లో కల్లోలమైన సముద్రంలాగా గందరగోళంగా బురదతో నిండుంటాయని అంటాడు. అయితే దేవుడు అలా ఇష్టపడక అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని కోరుతున్నాడు కదా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమంటాడు? అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. కనుక నీతిమంతులైనటువంటి వారి యొక్క స్థితిని భక్తిహీనులు అనగా దుష్టులైనటువంటి వారు గ్రహించక వారి యొక్క స్థితిని మీరు చాలా చులకనగా చూస్తూ ఉంటారు. వారి శ్రమలను బట్టి, వారి ఆపదలను బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చులకనగా చూసేటువంటి ప్రజలను అంటున్నాడు మంత్ర ప్రయోగపు బిడ్డలారా అని పిలుస్తున్నాడు. కనుక ప్రియులారా, మన యొక్క జీవితాలు భక్తిహీనులకును నీతిమంతులకు ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకలోనికి తీసుకోవాలి. మన బ్రతుకులు ఎలా కొనసాగుతున్నాయి, భక్తిహీనుడు ఎలా ఉన్నాడు, వాని యొక్క ఆ వీడ్కోలు దినం ఏ రీతిగా ఉంటుంది, మరి నీతిమంతుడు ఏ రీతిగా ఉంటున్నాడు, నీతిమంతుడికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వారు ఆ నీతిమంతులు ఆ చివరి దినములో ఆ యొక్క కొనిపోబడే దినములో వారు ఎక్కడుంటున్నారు, భక్తిహీనులు ఎక్కడుంటున్నారు అనేటువంటి ఆ వేరియేషన్ చాలా చక్కగా ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. గనుక మరి దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలుగా, దేవుణ్ణి చూసి తిరుగుబాటు చేసే అబద్ధికులుగా మనం ఉండక భక్తిహీనుల వలె మన జీవితాన్ని కొనసాగించుకొనక నీతిమంతులైనటువంటి ఆ యొక్క మరి ఉన్నతమైనటువంటి కృప, కీడు చూడకుండా కొనిపోయేటువంటి ఆ జాబితాలో మనం ఉండాలని అట్టి కృపలో దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ సంపూర్ణ రాత్రి కూడికలో కొద్ది నిమిషాలనైనా నీ మాటల ద్వారా తండ్రి నీతిమంతులుగాను భక్తిహీనులుగాను దుష్టులుగాను నివాసం చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ఆ వేరియేషన్, ఆ వ్యత్యాసాన్ని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వినయమగల వారిని ఏ రీతిగా మీరు ఉజ్జీవింప చేస్తున్నారో, వినయమగలిగిన వారి యొక్క ప్రాణమును ఏ రీతిగా మీరు కాపాడుతున్నారో, ఏ రీతిగా కొనుగోబడుతున్నారో, భక్తిహీనులైనటువంటి దుష్ట ప్రజలను మీరు ఏ రీతిగా నాయన వారి యొక్క జీవితాల గురించి నాయన ప్రస్తావిస్తున్నారో ఈ మాటల ద్వారా మేము తెలుసుకొని ఉన్నాము. మా బ్రతుకులు ఆ రీతిగా ఉండక మీకు ఇష్టమైనవి గాను నాయన మా యొక్క జీవితాలు నాయన నీతిమంతుల జాబితాలో ఉండేదిగా, నిన్ను కలిగిన పిల్లలుగా ఉండేదిగా, దుష్టులతో సాంగత్యం లేనిదిగా ఉండేదిగా, సహోదరుల సహవాసంలో ఐక్యతలో సమాధానం కలిగిన పిల్లలుగా ఉండే కృపలో ఉంచమని ఈ రీతిగా ప్రభువా ఈ సంపూర్ణ రాత్రి కూటంలో కొద్ది నిమిషంలో నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘననామంలో మరి నాటి